డీలిమిటేషన్ పైన కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేల స్థానాలను పెంచాలని ప్రతిపాదన తీసుకొచ్చింది. దీనివల్ల రాష్ట్రాలతో పాటు ఆయా ప్రాంతాల అభివృద్ధికి మరింత సులభతరం అవుతుందని చెబుతోంది. ఈ ప్రతిపాదనను ఏపీ సీఎం చంద్రబాబు స్వాగతిస్తుంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. డీలిమిటేషన్ జరిగితే నిజంగానే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందా? ఈ ప్రతిపాదనలపైన మిగతా దక్షిణాది రాష్ట్రాల సీఎంల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తోంది ఇప్పుడు చూద్దాం. డీలిమిటేషన్ అనేది భారత రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డీలిమిటేషన్ అనేది ప్రధానంగా జనాభా ప్రాతిపదిక ఆధారంగా జరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాలు మొదటి నుంచి జనాభా నియంత్రణ పాటిస్తూ అభివృద్ధిలో మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణలో అద్భుతమైన ఫలితాలు సాధించాయి. కానీ ఉత్తరాది రాష్ట్రాలలో ఇందుకు భిన్నంగా జనాభా భారీగా పెరిగింది. జనాభా ప్రాతిపదిక ఆధారంగా నియోజకవర్గాల విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని వ్యతిరేకత వస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రస్తుతం 129 లోక్సభ స్థానాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాల్లో దక్షిణాది రాష్ట్రాల నుంచి 23.75% సీట్లు కలిగి ఉన్నాయి. తమిళనాడులో 39, కర్ణాటకలో 28, కేరళలో 20, ఆంధ్రప్రదేశ్లో 25, తెలంగాణలో 17 లోక్సభ స్థానాలున్నాయి. జనాభా ప్రాతిపదికన విభజన జరిగితే 5 రాష్ట్రాలన్నీ కలిపి 65 లోక్సభ స్థానాలు పెరిగే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. అదే ఉత్తరాది రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో చాలా సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఈ లెక్కన చూస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలు పెరిగితే కేంద్ర ప్రభుత్వ ఏర్పాటు కోసం దక్షిణాది రాష్ట్రాల అవసరం పెద్దగా ఉండబోదని, దీంతో దక్షిణాది రాష్ట్రాలకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్రం సీట్లను 543 నుంచి సుమారు 850కి పెంచాలని భావిస్తోంది. అయితే జనాభా ప్రాతిపదిక ఆధారంగా చూస్తే కేవలం ఉత్తరప్రదేశ్లోనే 80 నుంచి సుమారు 140 వరకు సీట్లు పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అదే బీహార్లో 40 నుంచి 70 వరకు సీట్లు పెరిగే అవకాశం ఉంది. తమిళనాడు, ఏపీ, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో సీట్లు పెరిగినప్పటికీ జనాభా రేటు తక్కువగా ఉన్నందున ఉత్తరాదితో పోలిస్తే వీటి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల లోక్సభలో దక్షిణాది సభ్యుల ప్రావీణ్యం తగ్గి నిధుల సమీకరణలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మినహా దక్షిణాది రాష్ట్రాల సీఎంలందరూ వ్యతిరేకించారు. ఇది తెలంగాణ పైన రాజకీయ దాడి అని, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల గొంతు నొక్కడమేనని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. దీనిపైన దక్షిణాది సీఎంలందరూ కూడా ఏకం కావాలని పిలుపునిచ్చారు. తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా దీనిని వ్యతిరేకిస్తూ ఇతర ముఖ్యమంత్రులతో కూడా చర్చలు జరుపుతున్నారు. ఇక కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కేవలం జనాభాకే కాకుండా జీఎస్టీ వాటా, ఆర్థిక సహకారాన్ని కూడా ప్రతిపాదనగా తీసుకోవాలని కోరుకుంటున్నారు. కేరళ సీఎం పినరాయి విజయన్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకూడదని, ఇది దక్షిణాది రాష్ట్రాల రాజకీయ హక్కులను కాలరాయడమేనని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకునే కేంద్ర ప్రభుత్వం ఏమన్నా మార్పులు చేస్తుందా లేదా అని చూడాలి మరి.